నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. లెక్కాపత్రం లేకుండానే గ్లోబరీనాకు కాంట్రాక్ట్, వాస్తవాలను నిగ్గు తేలుస్తున్న నిపుణుల కమిటీ. ప్రగతి భవన్ ముట్టడికి ఎస్ఎఫ్ఐ పిలుపు, భారీగా మోహరించిన పోలీసులు. ఫలితాల్లో అవకతవకలన్నీ అపోహలే, 2 రోజుల్లో రిపోర్ట్ వస్తుందన్న మంత్రి జగదీష్. ఇంటర్ బోర్డు తప్పిదాలతో మరో ప్రాణం బలి, మెదక్లో విద్యార్థి ఆత్మహత్య. ఇంటర్ ఫలితాలపై భగ్గుమంటున్న విపక్షాలు, జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన. ప్రధాని కావాలని కనగనలేదన్న మోదీ, సన్యాసి జీవితాన్ని ఇష్టపడతానంటూ వెల్లడి. సిజేఐ రంజన్ గొగోయ్ కేసుపై సుప్రీంలో విచారణ, 3 న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు. రాష్ట్ర నిధులను పథకాల కోసం వినియోగిస్తే తప్పేంటి, సిఎస్ సమీక్షలపై యనమల మండిపాటు. ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్కు నేడే ఆఖరి రోజు, సాయంత్రం 5 గంటల వరకు స్వీకరణ. రీవాల్యుయేషన్ గడువు 27 వరకు పెంపు, ఫీజు తగ్గించాలన్న డిమాండ్ పట్టించుకోని బోర్డు. పరిషత్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రణాళికలు, మంత్రులు సీనియర్ నేతలను రంగంలోకి దింపిన కేసీఆర్. రోహిత్ తివారీని హత్య చేసింది భార్య పూర్వే, అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, ఏపీలో భారీ వర్షాలకు అవకాశం. వర్ష భీభత్సానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రాణ నష్టం, తెలంగాణలో 6, ఏపీలో 1 దుర్మరణం. అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో భారీ భూ ప్రకంపనలు, రెక్టార్ స్కేల్పై 5.8గా తీవ్రత నమోదు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం, 2 కార్లు ఢీ, 8 మందికి తీవ్ర గాయాలు. కొండ చర్యలు పడి 50 మంది మృతి, మయన్మార్లో ఘోర ప్రమాదం. చందా కొచ్చర్ దంపతులకు ఈడీ సమన్లు, 30లోగా విచారణకు రావాలని ఆదేశం. జెట్పై బ్రిటన్ పెట్టుబడిదారు ఆసక్తి, భారత బ్రిటిష్ ప్రధానులకు లేఖ. ఉగ్రవాదంపై సౌదీ అరేబియా సీరియస్, ఒకేసారి 37 మందికి మరణశిక్ష. $359కి చేరిన కొలంబో పేలుళ్ల మృతుల సంఖ్య, రక్తం కొరతతో పెరుగుతున్న బాధితులు. కొలంబోలో మరిన్ని దాడులు జరగొచ్చని ఐబీ హెచ్చరిక, బహిరంగ ప్రదేశాల్లో పేలుళ్లకు ప్లాన్, అప్రమత్తమైన సర్కార్. సెట్స్ మీదకు బన్నీ త్రివిక్రమ్ కాంబో, నేటితో షూటింగ్ మొదలు. నేడు పంజాబ్తో తలపడనున్న ఆర్సీబీ, బెంగళూరు వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్. ఆసియా రెజ్లింగ్లో బజరంగ్ పూనియా దూకుడు, వరుసగా 7వ సారి స్వర్ణం.
For more updates, please subscribe 99 TV Telugu.